ఎక్కడ చచ్చావు? నేను చేస్తే నువ్వు చేస్తావు. నీ ఫైల్ నా దగ్గరుంది, మైండ్ ఇట్. సారీ మేడం, ఎక్కడున్నారు? చిల్డ్రన్స్ పార్క్, రోడ్ నెంబర్ 45. ఓకే. తినమ్మా, తిను 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 తల్లి. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రాచ. ఏయ్, నువ్వు దొంగవా? ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు భయ్యా? నాకు జాబు లేకనే బ్రదర్ ఇలా విఐపీలా బిల్డప్ ఇస్తున్నాను. అంతేలే, దొంగలందరూ విఐపీలే. వెళ్ళు. ఏంటండి ఇది? ఇది నా జీవితం అండి, ఇది నా జీవితం. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారండి? అరే దొంగొస్తాడని నేనేమన్నా కలగన్నా అండి? ఆహా, చేసిందే పనికిరాని పని మళ్ళీ సమర్థించుకుంటున్నారు. బుర్ర తలలో పెట్టుకోండి. హలో హలో హలో, నాకు బుర్ర తలలోనే ఉంది. ముందు అమ్మాయిలతో సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో. హ, నేనింకా అండిలోనే ఉన్నాను. మీరు నా సంస్కారం గురించి క్వశ్చన్ చేసే స్థాయికి నేను దిగజారలేదు. ఏయ్, ముందు సొల్లాపి నా ఫైల్ నాకివ్వు. హ, ఇస్తాను. ఇదిగా. అయినా ఎంతసేపు మీవే కాదండి, హ, అవతల వాళ్ళవి కూడా పట్టించుకోండి. మీ ఫైల్ మీకెంత ఇంపార్టెంటో వాళ్ళవి కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ కదా. ఏయ్ పా. పా. మీ దృష్టిలో సర్వీస్ అంటే ఏంటి? Sir, actually someone to do a service. The supplying or supplier of utilities or commodities as water, electricity or gas required or demanded by the public. నేనేమైనా నిన్ను జాబ్కి ఫారెన్ పంపిస్తున్నానా? డెఫినేషన్ చెప్తున్నావు. యూ కెన్ గో. నీ దృష్టిలో సేవ అంటే ఏంటి? ఏంటి శేషు ఇది? మనం ఎంత ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాం ఈ ట్రస్ట్ని. ఇలాంటి వాళ్ళని పంపిస్తున్నావేంటి? ఒక్కడికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు మనకు ఆన్సర్ చెప్పడానికి ఎలా ఉంటే రేపు పిల్లలకేం చెప్తారు? వచ్చిన వాళ్ళలో ఎవరు కరెక్ట్ కాదు. లేదన్నయ్య, నేను బాగా స్టడీ చేసి ద బెస్ట్ ని దగ్గర పంపించాను. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు పంపిన బెస్ట్ ని నేను క్యాచ్ చేయలేకపోయినంటావా? అది కాదు, వాళ్ళు నీలాంటి గొప్పవాడి దగ్గర ఆన్సర్ చేయడానికి భయపడ్డారేమో. నేనేమైనా వాళ్ళని ఇంట్రాగేషన్కి పిలిపించానా? ఇంటర్వ్యూకే కదా పిలిపించింది. ఇవన్నీ కాదు శేషు, నాకు కావాల్సింది 35 బిలో ఉన్న ఒక యంగ్ కపుల్. ఒక బాధ్యత కలిగిన యంగ్ కపుల్ మాత్రమే ఈ జనరేషన్ ని బాగా హ్యాండిల్ చేయగలరు. పేపర్లో యాడ్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు మాత్రమే కనపడాలి. వాళ్ళని ఇక్కడే క్వార్టర్స్ లో ఉండమని చెప్పాలి. 24/7 అవైలబుల్ ఉండాలి.
శాలరీ ఇస్ నాట్ ఎ మ్యాటర్. అర్జెంటుగా దీన్ని ఇంప్లిమెంట్ చేయి. అలాగే షో నువ్వనుకున్న వాళ్ళు వస్తే నా ఆటలు ఎలా సాగుతాయి అన్నయ్య? ఛీ! కనీసం వీళ్ళలో ఎవ్వరు సెలెక్ట్ అయినా పేరుకే జాబు వాళ్ళది, రూలింగ్ నాదే ఉంటుంది అనుకున్నాను. ఛాన్స్ మిస్ అయిపోయిందే. ఇట్స్ ఆల్ రైట్. ఈ పేపర్ యాడ్ ఐడియాని నాకు అనుకూలంగా మలుచుకుంటే ఎస్, లెట్స్ స్టార్ట్ ద ప్లాన్ బి. హలో, వాట్? నిజమా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమై ఉంటుంది? నీ వల్ల నేను ఏడవని రోజంటూ లేదురా. రేయ్, ముందు ఎందుకు ఏడుస్తున్నావు అది చెప్పు గాడిదా. ఎందుకేంట్రా? నువ్వేమో మా లవర్ దగ్గరికి వెళ్ళి మావాడు మందే తాగడు, మంచినీళ్ళు తాగడానికే అవి మంచివా కాదని 100 సార్లు ఆలోచిస్తాడు. అంత మంచోడని సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమాలో రేలంగ మావిలా చెప్పావు. అవును, ఆ అమ్మాయి కూడా అంజలిలాగా రియాక్ట్ అయింది కదా, ప్రాబ్లం ఏంటి? రేయ్, అప్పుడు అంజలానే రియాక్ట్ అయిందిరా. ఇప్పుడే నిజాలు తెలిసి చంద్రముఖిలా మారిపోయి నాకు నా ప్రేమకి సమాధి కడతా అంటుందిరా. నిజాలా? ఎలా తెలిసే? ఒరే 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 శాడిస్టోడా, ఒకడికి హెల్ప్ చేస్తే చేసినట్టుండొచ్చు కదరా. ఎందుకురా చేసిన హెల్ప్ ని నలుగురికి డప్పు వేసుకుంటావు? ఏం పులువుకుందామని రా. ఆడోకో. అరే అయినా నేనెవడికి చెప్పాను చెప్పు? ఎవడికి చెప్పలేదని అడుగు. మన రూమ్కి వచ్చిన ప్రతి ఒక్కడికి వీడి లవ్ సెట్ చేసి నేనేనని అడిగినా అడగకపోయినా బిల్డప్ బాబాయ్లాగా అందరికీ చెప్పావు కదరా. నువ్వు చెప్పిన వాళ్ళు ఆ ప్రకాష్ గారు కూడా సచ్చాడు. వాడు నా లవరు ఒకే ఆఫీస్ అంట. వాడికి నాకు ఉన్న పాత గొడవలన్నీ మనసులో పెట్టుకొని నేను రాముని కాదు రెమోన్ అని మందుని మంచినీళ్ళ తాగుతానని నా బయోడాటా అంతా చెప్పి సచ్చాడంట. ఇప్పుడు అది నా రక్తం తాగుతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రేయ్, ఆడపిల్లల ఆడోకు చాలా అసహ్యంగా ఉంది. నీకు అలాగే ఉంటదిరా. నీకు లవ్ ఫెయిల్యూర్ అయితే తెలిసేది నా బాధ ఏంటో. నాకా? ఆహా, నా మైండ్లో అసలు లవ్వే ఉండదురా, అందులో మళ్ళీ ఫెయిల్యూరా. మనకి లవ్ గివ్వు పడవరా. సర్లే, నా వల్లే ప్రాబ్లం వచ్చిందని అంటున్నావు కదా, నేనే సెట్ చేస్తా. వద్దురా బాబు, నువ్వు వచ్చి సెట్ చేస్తావు. చేసినోడు చేసినట్టు ఉంటావా? అరుణాచలం సినిమాలో రజనీకాంత్ లాగా అయినోడికి కానోడికి అందరికీ చెప్తావు. ఆ టార్చర్ నేను తట్టుకోలేరురా బాబోయ్. నీ మీద ప్రామిస్ రా, ఈసారి మాత్రం ఎవ్వరికి చెప్పను. నీ లవ్ నేను సెట్ చేస్తున్నాను, ఫ్రెష్ గా మళ్ళీ సెట్ చేస్తాను. ఓకేనా? బాయ్. రై, అయినా నువ్వు ఎవరి ఫ్రెండ్వి? మనోహర్ ఫ్రెండ్వి. మనోహర్ గడి ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలరా? చిల్లు ఉండాలి. ఎద్దావా, ఈడేం చేస్తాడో ఏమో. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది.